పచ్చిగా మాట్లాడాలంటే ఈ శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు తోలు మందమై కొట్టుకుంటున్నారు. ఎస్, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఆగస్టు 9వ తారీఖున మేము 60 మంది పిల్లలకు ఒకేసారి ఫుడ్ పాయిజన్ అయితే ఆ పక్కన ఒక దిక్కుమాలిన క్లినిక్ ఎస్ఎస్వి క్లినిక్ అని, అందులో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడా లేకపోతే ఏ చదువు సందర్భాన్ని మొద్దులు ట్రీట్మెంట్లు ఇస్తారా తెలీదు. ఒక అమ్మాయి కాల్ చేసి మాకు కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని ప్రశ్నిస్తే, ఇక గర్ల్స్ క్యాంపస్ కదా, రోడ్డు మీద నిలబడ్డా కూడా ఒక 3-4 బ్యాచ్ నీళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఏముండదు, ఒకటే ఒక డైలాగ్ ఉంటుంది, గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ అని చెప్పేసి అబ్బాయిల మీద పడుడు. పోలీస్ స్టేషన్లో రేప్ కేసులు పెట్టేంత వరకు కూడా దిగజారిపోతుర్రు. ఒక వీడియో మనది కనుక చూస్తే మీరు అందులో ఏంటి ఈ కాలేజ్ ఎందుకు నడిపిస్తున్నారు, ఇట్లా కంప్లైంట్స్ వస్తున్నాయంటే పద నడు ఏ డిపార్ట్మెంట్ పోదాం నడు దా. ఈ రకంగా శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యంలో మొత్తము ఏ డిపార్ట్మెంట్ పోదాం అన్నాడు చూసుకుందాం దా పద అని ఈ రకంగా. ఏ డిపార్ట్మెంట్ కి పోతారంటే మీకు చిన్న ఇంటరాప్షన్, ఆల్రెడీ వాళ్ళందరూ ఇలా అండర్ లో పనిచేస్తున్నారు. కంప్లీట్లీ అదే, నువ్వు ఏ డిపార్ట్మెంట్ కా నువ్వు ఆడ మా మనుషులు ఉంటారు అని చెప్పేసి ఆ బలుపు మాటలు మాట్లాడిర్రు. 3వసారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఆ రోజు మా మీద దాడి చేసిర్రు. ఆ దాడి చేసిన కొద్దిసేపటికే ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళి మొత్తం బట్ట బయలు చేసారు. ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు వెళ్ళినప్పుడు అన్ని అబద్ధాలే, ఏందమ్మా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ లేదు కవరింగే ఉంది అని చెప్పేసి ఆమె ఆన్ కెమెరా ప్రాపర్ గా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నటువంటి వ్యక్తి వెళ్ళి స్టూడెంట్స్ ఐడెంటిటీ రివీల్ కాకుండా క్లియర్ గా A to Z కుమాలిన ఆన్సర్లు ఇచ్చారు తప్ప ఆఖరికి ఆ పాష్ పైన పప్పు పెడితే అది కూడా తీసుకొని దాచిపెట్టి దాంట్లో కూడా ఏదో గిమ్మిక్ చేసి. అందుకే నేను ఈ రోజు ఉమెన్ కమిషన్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి, ఒకటి అడుగుతున్నాను, దయచేసి వీటన్నిటి మీద మీరు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి. చేస్తే దట్ విల్ హ్యావ్ మోర్ లీగల్ శాంక్టిటీ. వన్ ఆఫ్ ద గెస్ట్ ఇవాళ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను వారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, ఈ అడ్డమైన కోచింగ్ సెంటర్లు అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి గైడ్ లైన్స్ క్లియర్ గా ఇచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి రిలీజ్ అయింది అనమాట. ఇందులో క్లియర్లీ సండేస్ హాలిడేస్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనకు బోర్డులో సండేస్ హాలిడేస్ ఉన్నాయి అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సండేస్ హాలిడేస్ ఉన్నాయి. ఇవన్నీ స్టేట్లలో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చట్టాలన్నింటినీ అమల్లోకి తేవట్లేదు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి రూల్స్. ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో వస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కిందకి ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరే దీనికి చట్టాలను రూపొందించండి అని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చిర్రు. అందరి విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిళ్లు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ గైడ్ లైన్స్ తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా తుంగలోకి దొక్కి లాస్ట్ ఒకటే ఒక మాట అంటారు, ఏంటంటే చలో ఏ డిపార్ట్మెంట్ కోదామన్నాడు బాబు చూసుకుందామని మాకే దమ్కిలుస్తున్నారు.